హలో జానీ, నువ్వేం చేస్తావో తెలు 6:00కల్లా నువ్వు ఇక్కడికి వచ్చేయాలి, ఓకేనా? బెలూన్ అవసరం లేదా? బెలూన్ కావాలి. నువ్వు 6:00కల్లా తనని తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి. నేను 6 గంటలకే రెడీ అయ్యి అక్కడికి వచ్చి చేరుకుంటాను. నువ్వేం టెన్షన్ పడుకో. అయితే నీకు కేక్ కావాలా? కేక్ ఎందుకురా? నీ బర్త్డే కాదు కదా, ఓరా. రే, నీకు తెలుసా తను నన్ను కలిసి సంవత్సరం అయింది. నన్ను చూసేసరికి తను సర్ప్రైజ్ అయిపోవాలి. అయితే నువ్వు తరచుగా బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? అది నీకెలా తెలుసు? నువ్వు యశ్ని కలవడానికి బెంగళూరు వెళ్ళడం లేదు కదా. రెడీ. అది వదిలేసాయి. నువ్వు తనని చూడాలనుకుంటున్నావా లేదా? సరే 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 సరే. నేను తనకి ఒక పాట నేర్పిస్తాను. లీనా, ఎప్పుడు వస్తున్నావు? హలో హలో లీనా. పవన్, నేను రావట్లేదు. ఏమైంది? నీకు వర్క్ లేట్ అవుతుందా? వర్క్ రిలేటెడే. లీనా, నీకు ఒంట్లో బాలేదా? నో, అలా ఏం లేదు. అలాగా, మరెప్పుడు వస్తున్నావు? పవన్, నీతో ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్లేదు లీనా, భయపడకుండా చెప్పు. ఐ థింక్ వీఆర్ ఇన్కంపాటబుల్. ఏంటి? పవన్, ఈ రిలేషన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకోవడం లేదు. ఓహో, ఇదా సంగతి? నాకు ఎగ్జామ్ ఉంది, పని ఉంది, అలానే ఇన్నాళ్ళు ఇగ్నోర్ చేసావు. పవన్, ప్లీజ్ లిసన్. ఇది చాలా టూ మచ్. పవన్, నా సిట్యువేషన్ అర్థం చేసుకో. ఏంటే సిచ్యుయేషను? నా జాబ్, నా ఎగ్జామ్స్ కూడా, పైగా మన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో కూడా ఈ కమ్యూనికేషన్ ఒకటి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. చూడు, నేను కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాను, కాబట్టి నాతో ఇలా మాట్లాడుకో. నువ్వు ఇప్పుడు మంచి మూడ్లో లేవు, నేను తర్వాత మాట్లాడతానులే. నువ్వేవి నాకు సాయం చేయాల్సిన అవసరం లేదు. నీ ఇష్టానికి ఏదో చేసుకో. ఏ, ఐఎమ్ సో సారీ. చూడలేనా, నువ్వు ఇంకొక విషయం తెలుసుకోవాలి. నువ్వు నాతో ఇష్టానికి మాట్లాడు, కానీ నాకు నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు. ఏంటి? అక్కడ ఎవరినైనా ఇష్టపడుతున్నావా? వింటున్నావా లేదా? ఇప్పుడు చెప్పు, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అవును. వీలైతే నాకు ఒక సాయం చేస్తావా? ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. హే, మనం ఒకరికొకరు నచ్చడం లేదా? అలా ఎందుకంటున్నావే? అంటే మనం ప్రేమలో ఒకవేళ ఉన్నప్పుడు బ్రేకప్, డివోర్స్ అవన్నీ ఎలా తీసుకుంటామని. మనం ఇప్పుడు కలిసి ఉండలేకపోతే విడిపోవడం మంచిది. మంచిది, కానీ మన విషయంలో అలా జరగదులే. అంత కాన్ఫిడెంటా? అవును, నేను షూర్గానే ఉన్నాను.
కానీ నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. ఈ ప్రకృతి సాక్షిగా నేను మాటేస్తున్నాను. అప్పుడేం చేస్తావు? ఏ మన పరిస్థితి ఎంత చెడ్డగా ఉన్నా మనం కలిసే ఉందాం. നീ എന്നൊരാൾ ചേരുകയായി അനുരാഗനിലാവലയായി. Hi, sir. What would you like to have, sir? ఒక ఐస్ టీ. All right. మలియా అంతా సిద్ధం చేశానురా. అన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాను. మొత్తం 6 గంటలకల్లా సెట్ అయిపోతుంది. ఈరోజు పార్టీ క్యాన్సిల్ అయింది మామ. ఏం జరిగింది? ఏం లేదులే, చిన్న బ్రేకప్. అంతేనా? పర్వాలేదులే. ఆ? ఏం జరిగింది? తనకి ఇన్కంఫర్టబుల్ అంట. ఇన్కంపాటబులా? అదేరా. నేను తనకి కాల్ చేసి క్లియర్గా మాట్లాడతాను. అలా వదిలేయలేము. రే వదిలేరా. రేయ్, నువ్వు చాలా పెద్ద అమాయకుడు అంతే. నువ్వేంటో నాకు తెలుసు. నీ గురించి అన్నీ తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ మోసం చేయడం, అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ని. నేను తనకి కాల్ చేసి అన్ని క్లియర్గా మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టి. రే రే అలా ఫోన్ చేయకరా రే. హలో హలో. ఇన్కంపాటిబుల్, ఇదొక అద్భుతమైన పదం. మనం దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. Sir? Sir? Your iced tea. Sir? Napkin. ఒక్క నిమిషం ఆగండి. Hmm? ఒక్క నిమిషం కూర్చోగలరా? అన్నట్టు ఈ అమ్మాయిలు ఒక అబ్బాయిని చాలా కాలం ప్రేమించి అలా ఎలా మర్చిపోగలరు? ఏంటి? సారీ, నేను తప్పుగా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. నాకు కావాల్సింది క్వాలిటీ మాత్రమే. ఏంటా క్వాలిటీ? నేను ఒక వ్యక్తిని పిచ్చపిచ్చగా చాలా కాలం ప్రేమించాలనుకుంటున్నానంతే. సార్, మీకు బ్రేకప్ అయింది అని సార్ అని అర్థమైంది. పిలవాల్సిన అవసరం లేదు, పవన్ అది చాలే. ఓకే, పవన్. పవన్, మీరు ఎన్నాళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నారు? 5 సంవత్సరాలు. ఓ, అంత లాంగా? విషయం ఏంటంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను జనరలైజ్ చేయట్లేదు. మీరు జనరలైజ్ చేసేసారులేండి. సరే అయితే, పోవాలంటే అంతే, వచ్చేది వస్తుంది, ఫీల్ అవ్వద్దు. నేను ఈ బ్రేకప్ బాధని భరించలేకపోతున్నాను. ఎలా ఉందంటే గుండె ముక్కలయ్యినట్టు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నొప్పి ఇదే అనుకుంటాను. మీకు కూడా ఇలాంటి బాధ? మీకు అలాంటి బాధ ఎందుకులే. పవన్, మీకు విషయం తెలుసా? పోయిన నెల వరకు నా లైఫ్ ఒక ట్రాజడీగానే ఉండేది. నా అమ్మ, ఐ లాస్ట్ హర్ లాస్ట్ మంత్. అయ్యో, ఐఎమ్ సారీ. ఏ, నా లాసు నీ లాసు నేనేమి కంపేర్ చేయడం లేదు పవన్. నేను దాన్ని పట్టించుకోను. కానీ బ్రేకప్ అయినా కూడా ఆ పర్సన్ని కలిసే అవకాశం ఉంటుంది. కానీ మనకి దూరమైన వాళ్ళ విషయంలో అలా చేసే అవకాశం ఉండదు. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, ఎనీవే, ఎంజాయ్ యువర్ డ్రింక్. ఇక నేను వెళ్తాను, ఎక్కువసేపు ఉండలేను, నా మేనేజర్ చూస్తారు. సరేనా? ఓకే అండి.
బిల్ ఐస్ టీ కదా అవునండి. 150. ఓకే. మీ పేరు? అమయ జాన్. నువ్వేం చేస్తావో తెలు 6 నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. ఐ థింక్ వీఆర్ ఇన్కంపాటబుల్. ఇప్పుడు చెప్పు, ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అవును. ఈరోజు పార్టీ క్యాన్సిల్ అయింది మావా. ఏం జరిగింది? ఏం లేదులే. ఈ అమ్మాయిలు ఒక అబ్బాయిని చాలా కాలం ప్రేమించి అలా ఎలా మర్చిపోగలరు? మీరు జనరలైజ్ చేసేసారులే అండి. అమయ జాన్. దిగులుగా ఉన్నావేంటి? ఉండదేంటి మరి, తను నీకు కాల్ చేసిందా? నా బొంద చేసింది. ఇలా చూడు, దేని గురించి ఆలోచించుకో. ఇలా చూడు, నువ్వు ఎలాంటి ఎమోషన్స్ని చూపించకూడదు. మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి? అది కాదు, మూర్ఖత్వంగా ఏమీ చెయ్యొద్దు. నీకు తనకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, అది నాకు తెలుసు. ఎందుకురా అలా నవ్వుతున్నావు? తాను కూడా ఇదే చెప్పింది. ఓ అలాగా. అన్నట్టు తనకి ఫోన్ చేస్తానని చెప్పావుగా, చేయలేదా? దాని గురించి నేను ఆలోచించాను, కానీ చేయలేదు. ఒకవేళ నేను గనక మాట్లాడాను అంటే అంతా రెస్పాన్సిబుల్గా మారిపోతుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. నీకు నా గురించి బాగా తెలుసు కదా, నా క్యారెక్టర్ ఎలాంటిదో కూడా తెలుసు కదా. తెలుసు. నా గనక కోపం వచ్చిందనుకో జరగకూడదు జరుగుతుంది. సరే, దాని గురించి వదిలే. సరే, మన కాలేజీలో చదివిన వృందా నీకు గుర్తుందా? బాగా కర్లీ హెయిర్ ఉంటుంది. కావాలంటే తనతో మాట్లాడినా నీకోసం. చాలా మంచి అమ్మాయిరా, నాకు తెలుసు. మావా జాన్, అంత ఫ్రస్ట్రేషన్లో లేనరా. రేయ్, ఇప్పుడు కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళి అందులో నువ్వు చాలా బిజీ అయి ఎంగేజ్డ్గా ఉండాలి. మనిషే మారాలి, లేదంటే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అప్సెట్ అయిపోతావు. బాగా ఆలోచించుకో. నేను ఇలాగే మూవ్ ఆన్ అవుతాను. వేరే అమ్మాయి గోల నాకు వద్దు. ఓకే? రేయ్, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో మూసుకుని గుడ్డు తిను, లేదంటే చికెన్ తిను. అంతేగాని నా బుర్ర మాత్రం తినకు. నీకు చెప్పడానికి వచ్చాను చూడు, నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి. రే, ఒక్క నిమిషం ఉండు. అరే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, తనే కాల్ చేస్తోంది. ఎవరో లేనా? ఎవర్రా లేనా? ఇది నా లైను. అయినా తనతో మాట్లాడొద్దన్నావు కదా, ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటబ్బా? హలో, ఏంటి విషయం? హలో. హలో. యాక్చువల్గా ఇవాళ నేను అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియలేదు. అమ్మ మొహం చూసిన తర్వాత నాకంత ఫీలింగ్ ఏం కలగలేదు. అర్థం కాలేదు, నేను సంతోషంగా ఉండాలా అలా, లేదంటే బాధతో ఉండాలా. అది కాకపోతే ఐఎమ్ సారీ అండి, ఏం మాట్లాడాలో అర్థం కాలా. ఇట్స్ ఓకే. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఇంతే నీతో చెప్పగలుగుతాను, ఇంతకు మించి ఏమీ చెప్పలేను. నేను ఆలోచించి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. నువ్వు డిన్నర్ తిన్నావా? తిన్నాను. నువ్వు? అయ్యింది. సరే, ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. హలో మేడం. హాయ్.
అంతా ఓకేనా? మెల్లమెల్లగా మారుతున్నా, కానీ పూర్తిగా కాదు. ఓకే. వర్క్ ఎలా సాగుతుంది? ఆ, అంతా ఓకేనే, వర్క్ అయ్యే వస్తున్నాను. ఓ, ఇప్పుడన్నీ చూసి ఒక హెల్ప్ చేస్తావా? ఏం కావాలి? నీకేం ప్రాబ్లం లేకపోతే నన్ను డ్రాప్ చేస్తావా పక్కనే? భలే దానివే, దా వచ్చి ఎక్కువ. హలో, ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్సా? ఎందుకు? ముందు చెప్పు. సరే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, ముందు విషయం ఏంటో చెప్పు. నా స్కాలర్షిప్ రెడీ అయింది, యూకే వెళ్ళబోతున్నాను. యూకేనా? అవును, నా మాస్టర్స్ అక్కడే చేయబోతున్నాను. ఓ, అలాగా, సంతోషం. రేపు నువ్వు ఫ్రీయేనా? రేపా? ఫ్రీయే. అయితే సరే, రేపు కలుద్దాం. అలాగే. రే, మీరిద్దరు ఫ్రెండ్సే కదా, లవ్ గివ్వు చేసుకోలేదు కదా, మరెందుకు టెన్షన్ పడుతున్నావు? అదంతా నాకు తెలియదురా, కానీ లవ్ అని అడిగితే చేస్తున్నా మావా. తను నేను లవ్ చేస్తుందా? తెలీదు మావా. ఒకవేళ ఏదైనా ఉంటే గనక తను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమవుతుంది. ఏం చేద్దాం మావా? నువ్వేం కంగారు పడకు, నేను బాగా ఆలోచించి ఒక సొల్యూషన్ చెప్తాను. నేను వెళ్ళి తన్ని కలుస్తాను. కరెక్ట్గా ఉంటుందా? నువ్వు ఇక్కడ ఆలోచించు, లోపలికి వెళ్ళి నేను ఆలోచిస్తా. రేయ్, తనకేమని చెప్పాలబ్బా? నేను ఇక్కడే ఉండి ఆలోచిస్తుండాలా? ఏం ఆలోచించాలో ఏంటో. నీకేమైంది? ఒంట్లో బాలేదా? అబే లేదే. మొహం ఏదో డల్గా అనిపిస్తుంది. అది క్లైమేట్ చేంజ్ వల్ల. క్లైమేట్ చేంజా? ఓ, సరే, యూకే విషయం ఎంతవరకు వచ్చింది? యూకే విషయం అనేముంది, వస్తే ఇక నేను వెళ్ళటమే, నో ప్రాబ్లం. అలా అయితే అక్కడికి వెళ్ళి చదవాలని డిసైడ్ అయిపోయావా? అవును, వెళ్ళి తీరాలి, తప్పకుండా. సరే, అక్కడికి వెళ్ళాక మన దేశాన్ని మిస్ అవ్వవా? అది ఎలా? తప్పకుండా మిస్ అవుతా, కానీ వెళ్ళి తీరాలిగా. ఎందుకంటే యూకే ఇది వరకుట్లా లేదంట. ఎక్కడ మాత్రం అలాగే ఉందా ఏంటి, 80s లాగా? అంటే యూకేలో ఇప్పుడు మనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇకపోతే వర్క్ ప్రెషర్, స్టడీ ప్రెషర్, ఎక్సిస్టెన్షియల్ క్రైజెస్, తర్వాత ఐడెంటిటీ క్రైజెస్, తర్వాత హోమ్ సిక్నెస్, అలాగే ఎప్పుడు సెకండరీ సిటిజన్ అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా కష్టం అబ్బా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనుకో. అందుకే నేను చెప్పాను. నీకేమనిపించట్లేదా? అలా కాదు, నువ్వు చెప్పిన దాంట్లో ఇంకేమైనా అర్థం ఉందా? ఇంకేం అర్థం ఉంటుంది? ఏమీ లేదే. వేరే ఏ అర్థం లేదా? లేదే, వేరే అర్థం లేదే. లేదు. ఏమీ లేదు? ఏమీ లేదు.
నేను వెళ్ళటంలో నీకు ఎలాంటి బాధ లేదా? ఆ, బాధ అయితే ఉంది, అందుకేం చేయమంటావు? ఓ, అంటే బాధ ఉంది కదా. నేను మనిషినే కదే, మిస్ చేస్తాను. థ్యాంక్ గాడ్. నేను అనుకున్నాను నేను వెళ్తే నీకు సంతోషంగా ఉంటుందేమోనని. ఆ, సంతోషంగానే ఉంది. అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోతావు, అది తలుచుకుంటే సంతోషమే. థ్యాంక్స్. నేను నిన్నొక విషయం అడగొచ్చా? ఏంటి? నీకు ఒక ఫ్రెండ్ వదిలేసి వెళ్తే ఎలా ఉంటుందో అంతేనా, ఇంకేమైనా? ఒక ఫ్రెండ్గానే బాధపడతాను. నిజంగానా? ఆ, అవును అవును. ఆయుష్వా? అవును. ఏడిపోస్తుందండి, ఇంతలా ఏడుస్తుందండి. అమ్మయ్య, ఒక నిమిషం. ఏంటి? నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు చెప్పకపోతే జీవితాంతం ఏడవాల్సిందే. ఏంటిది? ఐ లవ్ యూ. ఏంటి? ఓసే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. కానీ లాంగ్లో ఉంటే అయ్యే పని కాదు, నాకు చాలా భయంగా ఉంది. అంటే నన్ను ఇప్పుడు ఏం చెప్పమంటావు? ఓ సారీ, నువ్వు నవ్వేసరికి సారీ. సరే సరే, రిలాక్స్. నేను జోక్ చేశాను అంతే. ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయాను. నేనంటే ఇష్టమా లేదా? ఆ విషయం ముందే చెప్పాను. ఒక్కసారి చెప్పు. అదేంటో ముందే చెప్పేశాను. అర్థం కాల. ఐ లవ్ యూ. ఈ లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. అందులో ఒక థ్రిల్ ఉంది. థ్రిల్లా?